హాయ్ అండి. ఈరోజు మనం బ్రెడ్‌తో రస్మలై స్వీట్ తయారు చేసుకుంటాము. నేనైతే బ్రెడ్ ఒక 5 స్లైసెస్ తీసుకున్నాను. హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. దానికి డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు తీసుకున్నానండి. ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. చూడండి, వెడల్పుగా ఉండే ఒక పాన్ తీసుకొని ఆ పాన్లో హాఫ్ లీటర్ పాలు అయితే పోసేసానండి. ఇప్పుడు వీటిని మనం చిక్కగా వెనకనిద్దామంటే ఇవి నేను ప్యాకెట్ పాలు కాదు, మామూలు పాలే తీసుకున్నానండి, బర్రె పాలేను. వీటిని బాగా మరగనిద్దాం. నేను తీసుకున్న పీస్ని అయితే ఈ లాస్ట్ పీస్ అయితే తీసేసానండి. ఇప్పుడు దీన్ని మనం రెండుగా కట్ చేసి పెట్టేశాను. వీటిని మనం ఇప్పుడు రెడ్గా వేయించుకుందామండి. ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసాను, కొద్దిగా నెయ్యి అయితే వేస్తున్నానండి. రెండు కలిపి చేస్తున్నాను, ఉత్త నెయ్యితోనే కాకుండా. ఇప్పుడు దీంట్లో మనం బ్రెడ్ స్లైసెస్ అంతా మనం కట్ చేసుకున్న బ్రెడ్ అంతా మొత్తం వేయించుకుందామండి. ఇట్లా ఆయిల్లో వేసుకునేసి గోల్డ్ కలర్ వచ్చేటట్టుగా వేయించుకుంటామండి, బాగా డీప్ రోస్ట్గా. ఇది ఒక సైడ్ కొద్దిగా కాలింది, రెండో సైడ్ టర్న్ చేశాను. డీప్ గోల్డ్ కలర్లో వేయించుకునేద్దామండి. చూడండి, బ్రెడ్ అంతా ఇలా రోస్ట్గా వేయించి పెట్టేసుకుందామండి. ఇప్పుడు వీటిని ఒక్కరోజు చల్లారనిద్దాం. పాలైతే ఇలా కొద్దిగా కాగబెట్టుకోండి, అది పొంగిపోతాయండి. ఇప్పుడు దీంట్లో మీకు బాదం పౌడర్ కానీ ఉంటే కొద్దిగా బాదం మిల్క్ పౌడర్ కొద్దిగా వేసుకోండి. టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. బాదం పాల పౌడర్ అండి, ఇది 1 స్పూన్ వేస్తున్నాను. దీంట్లో ఇంకా మనం కలరింగ్ అనేది ఏమి యాడ్ చేయబడలేదు. ఇలాచీ కూడా దీంట్లోనే ఉంటుంది. దీంట్లో ఇలాచీ ఫ్లేవర్ ఉంటుంది, కుంకుమ ఫ్లేవర్ ఉంటుంది, అన్ని మొత్తం దీంట్లోనే ఉంటుందంట. ఇంకా దీంట్లో మనం ఏమి యాడ్ చేయబడలేదు. దీంట్లో మనం ఇప్పుడు కొద్దిగా చక్కెర యాడ్ చేద్దామండి. నేను తీసుకున్న పాలకైతేనండి ఒక 5 స్పూన్లు అయితే చక్కెర పడుతుందండి. 1 స్పూను, 2 స్పూన్లు, 3 స్పూన్లు, 4, 5 స్పూన్లు చక్కెర అయితే వేసానండి. సరిపోతుంది. సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకుందాము. హాఫ్ లీటరే కదండి పాలు, సరిపోతాయండి. ఇంకొద్దిగా వీటిని బాగా మరగనిద్దాము. డ్రై ఫ్రూట్స్ అంతా మనం ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకుంటామండి. దీన్ని ఇప్పుడు మనం సన్నగా తురుముకున్నటివి సగం అయితే పాలల్లో వేసేద్దామండి. కొద్దిగా పాలల్లో ఉడుకుతుంది. చూడండి, చాలా వరకు అయితే చిక్కగా వచ్చేసాయి. ఇంకొద్దిగా చిక్కగా చేద్దాం. చూడండి, మనం తీసుకున్న పాలంతా బాగా ఇనికిపోయేసి చిక్కగా వచ్చాయంటే చాలా వరకు అయితే. ఇప్పుడు వీటిని మనమైతే ఆఫ్ చేసుకుంటాము. చల్లారేటప్పుడు ఇంకొద్దిగా చిక్క పడతాయి. ఆఫ్ చేసేస్తామంటే కొద్దిగా చల్లారనిద్దాం ఆపేసి. చూడండి, బాక్స్లోకి బ్రెడ్ ఇలా పెట్టేసుకునేసి ఈ రసమలై అనేది ఇలా దీనిపైన పోసుకునేద్దామండి. ఎంత చిక్కగా అయిపోయేసింది బాగా. ఇప్పుడు నీట్గా బ్రెడ్ పైన అనేది మొత్తం ఇలా మొత్తం పోసేద్దామండి. మరీ ఎక్కువ పోయొద్దండి, మరి ఎందుకంటే కొద్దిగా బాగా మెత్తగా అవుతుంది. కొద్దిగా లైట్గా కానీ పోసామంటే మనకు తినేటప్పుడు కొద్దిగా క్రిస్పీగా ఉంటుంది, కొద్దిగా గరంగా, కొద్దిగా మెత్తగా అలా ఉంటుంది. అలా ఉంటేనే బాగుంటుందండి. ఇది కొద్దిగా పైన మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా చల్లుకోండి. ఇది ఇలాగైనా తినొచ్చండి, లేదు అంటే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూలింగ్లో కూడా తినొచ్చు. మీ ఇష్టం అండి, అది మీ టేస్ట్ ప్రకారము చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.